త్వరలో మన మేధావులందరూ రంగంలోకి వచ్చేస్తారు. భారతదేశానికి అవమానం, నరేంద్ర మోడీ ఒంటరైపోయాడు, భారతదేశాన్ని దెబ్బతీసేశాడు, విదేశాంగ విధానంలో విఫలమంటూ. బట్ G7 దేశాల సదస్సు ప్రతిసారి ఏ దేశంలో జరిగినా సరే ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారత్ని తప్పనిసరిగా గెస్ట్గా పిలుస్తున్నారు. G7 దేశాలది జర్మనీ అయినా, జపాన్ అయినా, అమెరికానైనా, బ్రిటన్ అయినా, ఎక్కడైనా సరే మనతో పాటు ఇంకో 3-4 దేశాలను కూడా పిలుస్తుంటారు. వాస్తవంగా మనం G7లో భాగం కాదు, మనం G20లో భాగం. అయినా మనల్ని పిలుస్తున్నారు. ఎందుకని? ఇవాళ టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. యాజ్ ఫర్ నామ్స్ అయితే టాప్ 4 ఆర్థిక వ్యవస్థగా. కానీ ఇక్కడ ఒక కథ నడుస్తూ ఉంటుంది. అందుకని G7 అంటే మరి టాప్ 7 ఉండాలి కదా, టాప్ 7 లేదు అక్కడ, కానీ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కెనడాలో జరగబోతుంది G7 సమావేశం. దానికి భారతదేశాన్ని పిలుస్తారు. కెనడా వాస్తవంగా పరోక్ష శత్రుత్వం వహిస్తుంది భారత్తో, కాబట్టి పిలవకపోవచ్చు. అప్పుడు వెంటనే మన దేశంలో ఉన్నటువంటి మోడీ వ్యతిరేకులు కావచ్చు, ఈ మేధావి వర్గం కావచ్చు, ఏం ఫోకస్ చేస్తారు? ఒంటరి అయిపోయింది భారత్, G7 కూడా మనల్ని అవాయిడ్ చేసింది అని ఏం చేస్తారు? ప్రిపేర్ అవ్వాలి మనం.